వసుదేవుడు ఇలా కృష్ణుని పట్టుకొని నడుస్తూ ఉంటే వెనకాల నుంచి ఆదిశేషుడు వచ్చి ఇలా ఛత్రిలా పెట్టాడట. ఎందుకో తెలిసినా మీకు? పోయిన అవతారంలో స్వామికి తమ్ముడుగా ఉన్నాడు. ఎవరు? లక్ష్మణుడు. లక్ష్మణుడుగా ఉండేసరికి ఆయన కొద్దిగా బాధ వేసిందటండి. ఎందుకో తెలిసిన? సీతమ్మ తల్లి ఒకసారి అన్నది, ఏ లక్ష్మణ వెళ్తావా లేదా రాముడి దగ్గరికి? అమ్మా ఆయన రాముడమ్మా, భగవంతుడమ్మా, ఏం కాదు అంటే, నీకేవో చెడు ఆలోచనలు ఉన్నట్టున్నాయి అనగానే పాపం సరే అమ్మా నేను వెళ్తాను అని రాముడి దగ్గరికి వెళ్ళాడు. రాముడి దగ్గరికి వెళ్ళంగానే, లక్ష్మణ ఎందుకు వచ్చావురా నువ్వు ఇక్కడికి? సీతమ్మ తల్లితో ఉన్నామన్నాను కదా. అన్నయ్య చెప్పాను అన్నయ్య. అయ్యయ్యో పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మళ్ళీ వెనకాలకి వెళ్ళేసరికి సీతమ్మలే అగ్ని ప్రవేశం చేయించడానికి లక్ష్మణుడినే పంపించారు. సీతమ్మ తల్లిని వదిలిపెట్టడానికి లక్ష్మణుడినే పంపించారు. ఆయన అన్నాడట ఇంకోసారి, నో యంగర్ బ్రదర్, ఓన్లీ ఎల్డర్ బ్రదర్. కానీ పెద్ద అన్నయ్య అయితే తెలుస్తుంది కష్టాలేంటో. అయితే ఈ అవతారంలో భగవానుడు అంటే సరే పెద్దవాడు అవ్వు అని అంటే బలరాముడు మనకి చూపిస్తున్నాడు, కృష్ణ నీకు చిన్నవాడినైనా పెద్దవాడినైనా నా స్వరూపము మాత్రం నీకు సేవ చెయ్యటమే అని. బలరాముడు కృష్ణావతారంలో కృష్ణుడు అవతరించగానే ఆదిశేషుడిగా వెళ్ళి కృష్ణుడి యొక్క సేవ ప్రారంభం చేసేసాడట. ఆల్రెడీ పిలవకపోయినా ప్రారంభం చేసేసాడట.